హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు మన వీడియోలో అడోబ్ లైట్రూమ్ సంబంధించిన లైటింగ్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం. ఈ యొక్క లైటింగ్లో ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, బ్లాక్స్, షాడోస్ వీటన్నిటి గురించి అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా యొక్క ప్రీవియస్ వీడియోలో అడోబ్ లైట్రూమ్ సంబంధించిన ఇంటర్ఫేస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు మిస్ అయి ఉంటే పైన ఐకార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోను లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి చూసి దాని గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. గాయస్, దీనికోసం మీకు గ్యాలరీలో నుంచి అడోబ్ లైట్రూమ్లోకి ఒక ఫోటో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటోని అయితే ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను. ఓకే, మనకు లైట్రూమ్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అయిపోయింది. పైన మనకు ఇలా నోటిఫికేషన్ అయితే వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఆల్రెడీ నేను ఒక ప్రీవియస్ వీడియోలో లైట్రూమ్లో నుంచి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే మీరు పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న ఫోటో మీద ట్యాప్ అయితే చేయండి. మనకు ట్యాప్ చేయగానే మనకు ఇక్కడ నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను మీకు ఈ యొక్క లైటింగ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ యొక్క లైట్ టూల్ గురించి అయితే చెప్పబోతున్నాను. దానికంటే ముందు మన యొక్క ఫోటోని ఫస్ట్ మనం క్రాప్ అయితే చేసుకుందాం. ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు క్రాప్ ఆప్షన్లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఒరిజినల్ పిక్నే అంటే ఒరిజినల్ సైజ్ని మీరు క్రాప్ అయితే చేయాల్సి ఉంటుంది. కస్టంలో మీ ఇష్టం వచ్చినట్టయితే కస్టమ్ చేసుకోవచ్చు. 1:1 ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి. కొంచెం 9:9 ఇలా అయితే మీరు క్రాప్ అయినా చేసుకోవచ్చు. నేను జస్ట్ కస్టమ్లో అయితే పెట్టాను, ఇలా అయితే సెట్ చేశాను. ఓకే, అలాగే ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయితే అది మీకు మీ యొక్క ఫోటో అయితే కరెక్ట్ పొజిషన్ అయితే ఉంచుతుంది. అలాగే ఇది రొటేషన్ అనమాట. మీ యొక్క ఫోటో రొటేషన్ కావాలంటే కొంచెం రొటేట్ చేయొచ్చు. ఇది రివర్స్ రొటేషన్. అలాగే ఫ్లిప్ అయినా చేయొచ్చు, అంటే మిర్రర్ లాగా అయితే వస్తుంది. ఇది మీరు సెల్ఫీలో మీరు మిర్రర్ లాగా వస్తే ఈ ఫ్లిప్ అనే ఆప్షన్ ఉపయోగించి మీరు ఫ్లిప్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే వర్టికల్ ఫ్లిప్ అయితే ఉంటుంది. వర్టికల్ ఫ్లిప్ ఇవి క్రాప్ ఆప్షన్లో ఉండే ఫీచర్స్ అనమాట. ఇది లాక్ చేస్తే ఇదైతే లాక్ అవుతుంది. ఇప్పుడైతే మనం టిక్ మార్క్ అయితే ఇద్దాం. ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వగా మనకు ఈ విధంగా అయితే ఉంటుంది ఫోటో అనేది. ఇక్కడ లైటింగ్ ఆప్షన్లో అయితే వెళ్ళాలి, అంటే దీని థర్డ్ వన్. ఈ లైట్ ఆప్షన్లోకి అయితే వెళ్తే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి. ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, లైటింగ్, కర్వ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం ఈ యొక్క లైట్స్ గురించి చూసి దాని తర్వాత కర్వ్స్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ఎక్స్పోజర్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటోకి ఎక్స్పోజర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాంట్రాస్ట్ అయితే ఉంటుంది. నేను కాంట్రాస్ట్ అయితే ఫుల్గా అయితే తగ్గించాను, ఎందుకంటే నాకు ఇక్కడ ఐస్ దగ్గర అయితే షాడోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీరు ఇలా ఉన్న ఫోటో ఇలా తగ్గిస్తే మనకు షాడోస్ అయితే రిమూవ్ అవుతాయి. జూమ్ అయితే చేశాను. ఇప్పుడు మనం ఈ యొక్క హైలైట్స్ అనేది తగ్గించాల్సి ఉంటుంది, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్లో హైలైట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, అంటే బ్యాక్గ్రౌండ్ డామినేట్ చేస్తున్నాయి అన్నమాట. అందుకోసం హైలైట్స్ అయితే తగ్గించాను. ఇప్పుడు ఇక్కడ షాడోస్ అయితే ఉంటాయి. ఈ యొక్క షాడోస్ని కూడా ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను, బికాస్ ఇక్కడ మొత్తం నాకు ఫేస్ మీద షాడోస్ అయితే ఉన్నాయి. చూడండి, ఇలా ఉన్న ఫోటో ఇలా అయితే షాడోస్ అయితే రిమూవ్ అవుతాయి. మనం చూడండి, మనకు బిఫోర్ ఇలా ఉన్న ఫోటో, ఆఫ్టర్ ఎలా అయితే అయింది, షాడోస్ అన్ని రిమూవ్ అయ్యి ఇక్కడ మనకు వైట్ అయితే ఉంటుంది. వైట్ కావాలి మీరు లైట్గా అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క బ్లాక్స్ అనేది ఇంక్రీజ్ చేశాను, అంటే మనం కాంట్రాస్ట్ తగ్గించాం కాబట్టి మన యొక్క ఫోటోలు బ్లాక్స్ అయితే తగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకు బిఫోర్ ఇలా ఉన్న ఫోటో, ఆఫ్టర్ ఎలా అయితే అయిందనమాట. ఇప్పుడు మనం లైటింగ్ అది చూసాం. ఇప్పుడు మనం కర్వ్స్లోకి అయితే వెళ్దాం. ఈ యొక్క కర్వ్స్లో మాస్టర్ కర్వ్ అయితే ఉంటుంది. అలాగే రెడ్, గ్రీన్, బ్లూ RGB కలర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీ యొక్క ఫోటోల్లో రెడ్ ఎక్కువ అయితే ఈ యొక్క రెడ్ని అయితే తగ్గించండి. ఇప్పుడు చూడండి, మనకు రెడ్ అయితే డిక్రీస్ అయింది. అలాగే మీ దాంట్లో గ్రీన్ ఎక్కువ అయితే గ్రీన్ అయితే తగ్గించుకుంటే మీకు కలర్ అయితే మారుతూ ఉంటుంది అన్నమాట. అలాగే బ్లూ కలర్, ఇలా మీకు కలర్స్ అయితే మారుతూ ఉంటాయి. చూడండి, మనం బిఫోర్ ఎలా ఉన్న ఫోటో, ఆఫ్టర్ ఎలా అయితే అయింది. ఓకే, మనకు ఇలా అయితే ఉంది. ఇప్పుడు మనం మాస్టర్ కర్వ్లోకి అయితే వెళ్దాం. ఈ యొక్క కర్వ్స్తో మనం లైటింగ్ అయితే ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ టాప్లో ఉన్న ఏరియా అంటే హైలైట్స్ అనమాట. అలాగే మిడిల్లో ఉన్నదంతా మిడ్ టోన్స్, ఇక్కడ లాస్ట్లో ఉండేది షాడోస్ అనమాట, అంటే బ్లాక్స్ అనమాట. చూడండి, మనం పెట్టాం హైలైట్స్. ఇప్పుడు మనకు ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి, మనం బిఫోర్ ఇలా ఉన్న ఫోటో, ఆఫ్టర్ ఈ విధంగా అయితే అయింది. ఈ యొక్క కర్వ్స్ యూస్ చేసి మీరు లైటింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. డన్ అయితే క్లిక్ చేశాను.
ఇది ఈ యొక్క లైటింగ్లో ఉన్న సెట్టింగ్స్ అనమాట. కర్వ్స్ లైటింగ్ అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ యొక్క కలర్ మిక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫోటోగ్రఫీ అండ్ వీడియో ఎడిటింగ్ లైట్రూమ్ ట్రిక్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.